ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తాళాలు ఇక్కడున్నాయి ఏంటి? అల్లుడు రూమ్ ఎవరు లాక్ చేశారు? వద్దులే, అసలే తలనొప్పని పడుకున్నట్టున్నాడు. ఇప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకు? రాను. బావ కిటికీ దగ్గర నుంచునున్నాడు. ఎటు తిరిగితే అంతే సంగతులు. ఎక్స్క్యూజ్ మీ, మనం కొంచెం అటువైపు వెళ్ళి మాట్లాడుకుందామా? ఏమైంది? ఇక్కడ బాగానే ఉంది కదా. అంటే కొంచెం అటు వెళ్తే కంఫర్ట్గా ఉంటుందని. ఇక్కడ ఉంటే ఎవరైనా చూస్తారనా? అయ్యో, అలా అనడం లేదు. సరే, ఇక్కడే మాట్లాడుకుందాం. నువ్వు నన్ను అడగాల్సింది ఏమన్నా ఉందా? లేదండి. కానీ నేను చెప్పాల్సింది చాలా ఉంది. ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? నేనేం ఎక్కువగా మాట్లాడను, షార్ట్గా సింపుల్గా ముగిస్తాను. నేను అమెరికాలో జాబ్ చేస్తున్నాను. నెలకి ఇక్కడ కరెన్సీలో 2 lakhs శాలరీ వస్తుంది నాకు. అమ్మా నాన్న ఇక్కడే ఉంటారు. నువ్వింట్లో పని చేయాల్సిన అవసరమే లేదు. అత్తయ్య మావయ్య దగ్గర ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ చేతి కిందే 5 పని వాళ్ళు ఉన్నారు. ఊర్లో నాకు మంచి పేరుంది, బాగా పలుకుబడి ఉంది. నువ్వు ఓకే అంటే తాళి కట్టిన తర్వాత మన అమెరికా వెళ్ళిపోదాం. ఏమంటావు? అసలు మీరేం మాట్లాడుతున్నారు? నా గురించి చెప్తున్నాను. మీ గురించి చెప్పడం కాదు, ముందు మీరు నాకు నచ్చారా లేదా అని అడగాలి కదా. ఓ, ఐఎమ్ సారీ అను, నేను మర్చిపోయాను. టెన్షన్లో ఉండి ఏమనుకోకు. ఇంతకీ నేను నీకు నచ్చానా? ఇలా మతిమరుపు ఉండేవాళ్ళంటే నాకు ఇష్టం లేదు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను. ఏంటి? ఇంత చిన్న విషయానికా? ఈ రోజు మాట మర్చిపోయాను అని చెప్పారు. రేపు అమెరికా తీసుకువెళ్ళి నన్ను మర్చిపోతే? వద్దు, నాకీ పెళ్లి వద్దు. నేను అమెరికా రాను, మీ ఇంటికే రాను. నేను మా ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి రాను. అంటే నేను నీకు నచ్చలేదా? మీరే కాదు, నాకు ఎవ్వరూ నచ్చరు. అర్థమైంది. ఏమని? మీకే పెళ్లి ఇష్టం లేదని. కాదు, మరి మీకు ఇష్టం లేదని. ఓహో, అంటే నేను ఇప్పుడు అలా చెప్పాలా? అలాగే చెప్పాలి. చెప్పకపోతే? నువ్వు నా మీద చెయ్యి వేసి మాట్లాడావని నేను ఇంట్లో అందరితో చెప్తాను. నేను చెయ్యలేదు కదా. నేను అలాగే చెప్తాను కదా. ఓకే, ఐ అండర్స్టాండ్. కదా, రండి. పెళ్లి చూపులకు వస్తా అన్న వాళ్ళు ఇంకా రాలేదేంటి? టైం కూడా దాటిపోతుంది. వచ్చేసారు. రామ్మా, కూర్చో. ఏరా, అమ్మాయితో మాట్లాడావా? నచ్చిందా? సంబంధం ఖాయం చేయమంటావా? వద్దమ్మా,
ఏమైంది సూరజ్? నాకు అమ్మాయి నచ్చలేదు. నచ్చలేదా? ఎందుకు? నచ్చకపోవడానికి కారణాలు అవసరమా? చూస్తే చెప్పేయచ్చు. మరి మొన్న ఫోటోలో చూసినప్పుడు బాగుందని చెప్పావు కదా. ఇందాక వచ్చినప్పుడు కూడా అమ్మాయిని తొందరగా పిలవండి చూడాలి అని చెప్పావే, అంతలో ఏమైంది? చూడ్డానికి అందరూ బాగానే ఉంటారు, కానీ అలా పక్కకెళ్ళి మాట్లాడితే తెలుస్తుంది వాళ్ళ అభిప్రాయాలు ఏంటో. అను, నువ్వేమైనా చెప్పావా? నేనేం చెప్పలేదక్కా. అమెరికా వెళ్తే నువ్వే డ్రైవింగ్ చేయాలి, నీకొచ్చా అని అడిగారు. నాకు రాదు అని చెప్పాను, అంతే. ఈ సంబంధం నాకు ఇష్టం లేదని చెప్పారు. అదేంటి సూరజ్, డ్రైవింగ్ రాకపోతే నేర్చుకుంటుంది, నేను దగ్గరుండి నేర్పిస్తాను. మా అబ్బాయి అంతగా వద్దన్నాక మాకు ఈ సంబంధం వద్దండి. ఏంటమ్మా, మరీ ఇంత చిన్న చిన్న విషయాలకి అది అంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు. ఏ విషయమైనా సరే ఓసారి మా అబ్బాయి చెప్పాడంటే అంతే. వద్దని చెప్పాడు కదా, ఇంకా బయలుదేరండి. అను, పెద్దవాళ్ళకి అలా చెప్పకూడదమ్మా. అమ్మో అమ్మో, క్యాన్సిల్ చేసుకోవడమే మంచిదైంది. ఈ అమ్మాయికి ఎలా మాట్లాడాలో తెలీదు. అవును, నాకేం తెలీదు, అంతా మీ అబ్బాయికే తెలుసు. అను, నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదమ్మా, అర్థం అవుతోంది. సరేనమ్మా, మీ అబ్బాయికి ఇష్టం లేకుండా మేము మా అమ్మాయిని ఇవ్వలేము. మంచి మాట చెప్పారు సార్. నానా, మనం వెళ్దాం పదండి. అమ్మా అక్షర, నిన్ను చూసి ఈ సంబంధం చేసుకుందాం అనుకున్నాం, కానీ ఇలా అవమానించి పంపడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మేమేం అవమానించామండి? మీ అబ్బాయి పెళ్ళి వద్దంటున్నారు కదా. పెళ్లి వద్దన్నందుకు కాదండి, మీ చెల్లి వెళ్ళిపోమని చెప్పింది కదా, అందుకు. మా అను కావాలని అనలేదండి, ఏదో పొరపాటుని చెప్పేసింది అంతే. పొరపాటుగా చెప్పలేదమ్మా, కావాలని చెప్పింది. చూడండమ్మా, మీరు మా అమ్మాయి గురించి పొరపాటు పడుతున్నారు. మా అమ్మాయి అలాంటిది కాదు. సరే, మీరు బయలుదేరండి. బయలుదేరండి, బయలుదేరండి, బయలుదేరండి. అను, ఎవరు వాళ్ళు వెళ్ళిపోతున్నారండి? పెళ్లి వాళ్ళండి. అనుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని వెళ్ళిపోతున్నారు. అయినా ఏం నాన్న, ఇంత చిన్న విషయానికి కూడా పెళ్ళి వద్దనేసి వెళ్ళిపోతున్నారు. మరేం లేదులే, ఆ అబ్బాయి వేరే అమ్మాయిని ప్రేమించి ఉంటాడు, అందుకే ఈ సంబంధం వద్దని వెళ్ళిపోయి ఉంటాడు. అవునా, కరెక్ట్గా చెప్పారు. లేదు నాన్న, ఇక్కడ కూర్చున్నప్పుడు బానే ఉన్నారు. అనుతో మాట్లాడొచ్చిన తర్వాతే వద్దని చెప్పారు. అను, నువ్వు ఏమైనా చెప్పావా? నేనేం చెప్తానక్కా. మరి పెళ్లి సంబంధం ఎలా క్యాన్సిల్ అయింది? ఆ అబ్బాయికి అను నచ్చలేదండి. అనుకి డ్రైవింగ్ రాదని చెప్పి వద్దని వెళ్ళిపోయారు. అంత విచిత్రంగా ఉంది. అమ్మాను, నువ్వేం బాధపడకు. ఏం జరిగినా అంతా మన మంచిగా అనుకోవాలమ్మా. బాధపడకమ్మా. మొత్తానికి పెళ్లి చూపులు జరిగాయి కదా అను. నచ్చలేదు అని చెప్పి పంపించేశాను కదా బావా. ఒకవేళ నచ్చుంటే? నాకు వేరే వాళ్ళు ఎందుకు నచ్చుతారు బావా? అంటే నన్ను ప్రేమిస్తున్నావా? చెప్పను, నీ మనసులో ఏముందో నువ్వే చెప్పు.
చెప్పను. శిలలాగా మౌనంగా ఉంటావు. నీ ప్రేమని గుండెల్లోనే చంపుకుంటావు. మీ అక్కని నన్ను కలపాలనుకుంటావు. అందుకు నన్ను వేడుకుంటావు, బ్రతిమలాడుకుంటావు. ఒప్పుకోకపోతే ఇలా కన్నీళ్లు పెట్టుకుంటావు. మీ అక్క మనసుని మనోగతాన్ని అర్థం చేసుకున్న నువ్వు నా మనసుని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? రాయి నుండి వజ్రం రాదు అని, మీ అక్క మీద నాకు ప్రేమ పుట్టదని ఎప్పుడు అర్థం చేసుకుంటావు? లోకం మొత్తం వెతికితే 3 కాళ్ళ కుందేలు దొరకొచ్చు, ఇసుక నుండి నూనెనైనా తీయొచ్చు. కానీ నువ్వు ఎంత ప్రయత్నించినా నన్ను మీ అక్కని కలపలేవు.